తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో చంద్రబాబుకు ఇప్పుడు తెలుస్తోందన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. లడ్డూపై అసత్య ఆరోపణలు చేసిన 15 రోజుల్లోనే ఆ పాపాలు శాపాలై చంద్రబాబు మెడకు చుట్టుకున్నాయని విమర్శించారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎలాంటి నీచానికైనా దిగజారుతారని విమర్శించారు. కల్తీ నెయ్యికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సింది పోయి విపక్షంపై అనవసర ఆరోపణలు చేశారని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారితో పెట్టుకుంటే అంత ఈజీ కాదు చంద్రబాబు నాయుడు గారు. మీకు అలవాటే, మీకు రాజకీయ అవకాశం కల్పించిన ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా పదవిలో తప్పించాలనుకున్నప్పుడు మీరు చేసిన ప్రచారాలు, ఆయన వ్యక్తిత్వం మీద మీరు నడిపినటువంటి ప్రచారాలు, ఆయన మనిషిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎన్టీఆర్ గారు మనిషి కదా, ఆయన తట్టుకోలేకపోయాడు. కానీ ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో మీరు పెట్టుకున్నారు. అందుకే ఇవాళ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. నేను అడుగుతున్నటువంటిది, ఈ వ్యవహారంలో ప్రభుత్వంలో ఉన్న మీరు కదా బాధ్యత వహించాల్సింది. కల్తీ జరిగింది, ఎవరి హయాంలో, ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? కల్తీ జరిగిందన్న విషయాన్ని బయటికి వచ్చిన సమయంలో, జరిగిందన్న విషయం బయటకు వచ్చింది ఎప్పుడు? మీరు అధికారంలో ఉండగా. దీనికి బాధ్యత వహించాల్సింది మీరు. ఎక్కడా మీకు సిగ్గుపడకుండా ఈ నింద జగన్మోహన్ రెడ్డి మీద వేసేయచ్చు అనేటువంటిది. నేను మరొకసారి చెప్తున్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే మీకు రాజకీయంగా ప్రయోజనం ఉండొచ్చు, కానీ జగన్నాథుడి మీద నింద వేశారు మీరు. జగన్నాథుడి ప్రసాదం మీద నింద వేశారనేది మర్చిపోయారా?